రైతులపై కేసులు పెట్టడం తగదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీహరి రైతులతో వరుసగా కేసులు పెడుతూ వారితో వేధిస్తున్నారని ఆరోపించారు. ఇక మహిళలపైన అసభ్యకరంగా మాట్లాడడం తగదన్నారు. మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నేతలపైన కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా మంత్రి మాట తీరు మార్చుకోవాలని, దీనికి తోడు మక్తల్ మినీ ట్యాంకు బండపైన సురభి కాంప్లెక్స్ నిర్మించడం ఎంతవరకు కరెక్ట్ అని మండిపడ్డారు. ఉండాలి ఉద్దేశంతో అక్కడనే పార్క్ పెడితే అయిపోతుంది కదా, ఊరికి ప్రారంభోత్సవంలో మంచిగా ఉంటుంది కదా. పార్క్ కోసం నిర్ణయించి మున్సిపాలిటీలో 1,40,00,000 శాంక్షన్ చేయించినాం సార్. మున్సిపాలిటీలో మేము మర్చిపోయిందా? ఏడాది నడిచింది కదా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏడాది వరకు మున్సిపాలిటీ నడిచింది కదా. ఎందుకు అప్పుడు మున్సిపాలిటీలో పెట్టలే? పెడితే మున్సిపాలిటీ కౌన్సిల్ అంతా ఎందుకు తీసుకరించిండ్రు అంటే ఇంతకుముందు అది జరిగింది కాబట్టి, దానికి టెండర్ అయింది కాబట్టి, దానికి మనకు ప్రపోజల్ పోయింది కాబట్టి, అప్పుడు తీర్మానం చేసినాం కాబట్టి, అప్పుడున్న కలెక్టర్ హరిచంద్ర గారు అరే వాడు ఒడ్డు వరవేసుకుంటాం ఒక రైతులు అయితే కూడా వాళ్ళని మేము తోసి పడేస్తాం, తీసి పడేస్తాం, మిషన్ తెచ్చి దొబ్బు పడేసాం అని నాన్న కూడా అరే కమిషనర్ చెప్పిన, అరే కమిషనర్ గారు ఒడ్డు ఆరబెట్టుకుంటున్నా చేసుకోమని చెప్పండి, పని స్టార్ట్ చేసుకోండి. ఒడ్డు ఆరబెట్టుకుంటారు వాళ్ళకి ఎక్కడ ఆరబెట్టుకోవాలి, మానవాటి ఎక్కువ ఇదైపోయింది కదా, ఒడ్డు ఆరబెట్టినాక మేము పని స్టార్ట్ చేసుకోమని చెప్తే కూడా ఇన్లే పెట్టేసి మిషన్లు తెచ్చి నూకి పడేసారు. అంటే రైతులంటే మీకు అంత చులకనా? రైతులంటే నీకు అంత చులకనా? ఇలా చెప్పు, నీ ధైర్యం ఉంటే మొగలంటే చెప్పు, నాకు రైతులంటే చులకనంటే చెప్పు. నీ జోలికి కూడా రాము ఎవరం మీరు మక్తల్ తాలూకాలో ఏం చేసిరు రైతులకు? మీరు కనీసం కొనుగోలు కేంద్రాలు చక్కగా నడుస్తున్నా చూసినా వాపోయి అడ్డగోలుగా వాళ్ళు 3 కిలోలు 4 కిలోలు దోసుక తింటారు రైతులతో. మీ పైసలు పడితే లేదో డౌటే. మీరు ఇస్తున్న బోనస్ అయితే మొత్తానికి కథం. కొన్ని యాసంగి పంటకే 0 పెట్టిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఇస్తామని మాట్లాడుతున్నారు కదా బోనస్, అది కూడా డౌట్.